దీపం చిన్నదే అయినప్పటికీ దానికి కొండంత చీకటిని తరిమే శక్తి ఉంటుంది. అందుకే దేనిని చులకనగా చూడకూడదు. చెడు స్నేహం నీ ఊహలకు కూడా అందని విధంగా నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. కొందరితో స్నేహం కొన్ని అనుభవాలు నేర్పుతుంది. కొందరితో స్నేహం నిన్ను అనుభవజ్ఞుడిగా మారుస్తుంది. ప్రభావితం చేసేవారే పక్కదారి పడితే ఇక అనుసరించే వారి ఆలోచనలు అధోగతి పాలవుతుంది. మనుషుల్లో చెడును వెతకడం సాధారణ మనుషుల వ్యక్తిత్వం. చెడులో కూడా మంచిని వెతకడం గొప్ప మనుషుల వ్యక్తిత్వం. బాధైనా సంతోషమైన ఒంటరిగానే అనుభవించడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని తెలిస్తే బయటకు నవ్వుతూ లోపల ఓర్వలేని వారు బాధలో ఉన్నామని తెలిస్తే బయటకి బాధగా లోపల సంతోషంగా ఉంటారు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన టైం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. జీవితంలో కొన్నిసార్లు విలువైన గుణపాఠాలను విలువలేని మనుషుల వల్లే నేర్చుకుంటాం. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసే వారి కోసం మీ సమయం వృధా చేసుకోకండి. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. ఒక ఆలోచన నిద్రపోనివ్వట్లేదు అంటే అది మనం సాధించాల్సింది అయినా అయి ఉండాలి, లేదా బాధించేది అయినా అయి ఉండాలి. ఒక స్త్రీ నిజమైన వ్యక్తిత్వాన్ని నువ్వు చూడదలిస్తే ఆమె భర్త అన్నీ పోగొట్టుకున్నప్పుడు చూడు. ఒక మగాడి నిజమైన వ్యక్తిత్వాన్ని అతని దగ్గర అన్నీ ఉన్నప్పుడు చూడు. అన్నీ ఉన్నవారైనా లేనివారైనా చివరకు మట్టుకే పరిమితం. కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకడం కంటే నీకు ఇచ్చిన దానితో తృప్తిగా జీవించు. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు. వేరే వారి తప్పుల నుంచి పాఠాలను నేర్చుకో. ఎందుకంటే అన్నింటినీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనతను మాత్రం ఎవరికీ తెలియనివ్వకు. ఎందుకంటే నిన్ను బ్రతకనివ్వరు. జీవితంలో ఎదురయ్యే సమస్యల వల్ల కాదు, మనలోని బలహీనతల వల్ల ఓడిపోతున్నాం. బలవంతుడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడమేమో కానీ నమ్మినవాడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడలేం. డబ్బులు మనశ్శాంతి ఇవ్వవు అని ఏ పేదవాడు చెప్పలేదు. కానీ మనశ్శాంతిని ఇవ్వని డబ్బులను కోల్పోవడానికి ఏ ధనవంతుడు సిద్ధంగా లేడు. మనిషిని బ్రతికించేది నోటితో పీల్చే శ్వాస, కానీ మనిషిగా బ్రతికించేది మాత్రం నోటి నుంచి వచ్చే మాట. నిజాన్ని కాపాడుకోవడానికి మరో నిజం అవసరం లేదు. కానీ ఒక అబద్ధాన్ని రక్షించడానికి 1000 అబద్ధాలు కూడా సరిపోవు. అబద్ధానికి ఆకలి ఎక్కువ. విలువలు ఎన్ని అనుకున్నా మన చర్యలు నిజమైన కథను తెలియజేస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క అభిప్రాయాలు, అంచనాలు మరియు బాధ్యతలను మనం ఆలకించినప్పుడు మనల్ని మనం వినడం ప్రారంభిస్తాం. ఎంత తెలివిగల వారైనా, ఎంత బలవంతురాలైనా కాలం పెట్టే పరీక్షల ముందు తల వంచాల్సిందే. కోరుకున్న దానికోసం వెంటపడడం, కోరి వచ్చిన దాన్ని కాలదన్నుకోవడం అనాదిగా మనిషికి ఉన్న బలహీనత. అందుకే ఎంత వెతికినా ఈ మనిషికి తృప్తి దొరకదు. ఈ భూమి నాది అన్నప్పుడల్లా భూదేవత నవ్వుకుంటుందంట. నీకంటే ముందు కోట్లాది మంది. బంధంలో అయినా స్నేహంలో అయినా ఉండకూడనిది నిర్లక్ష్యం, ఉండాల్సింది నమ్మకం, ఇవ్వాల్సింది సమయం. చుట్టూ ఉండే నీరు ఓడను ముంచివేయలేదు. ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం. అలాగే చుట్టుముట్టే సమస్యలు మనిషిని కుంగదీయలేవు. వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం. మనకు కష్టం వచ్చినప్పుడు సంతోషపడే వాళ్ళే శత్రువులు. ధైర్యం చెప్పి భుజం తట్టి నీ వెంట మేమున్నామని నిలిచే వాళ్ళే స్నేహితులు. భరోసా ఇచ్చేవాళ్లే బంధువులు. మన కోసం కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళు తల్లిదండ్రులు. నవ్వుతూ ఉన్నవాడు 4 రకాలుగా మాట్లాడతాడు. బాధతో ఉన్నవాడు భావంతో మాట్లాడతాడు. ప్రేమతో ఉన్నవాడు చనువుతో మాట్లాడతాడు. కోపంతో ఉన్నవాడు కేకలు వేసి మాట్లాడతాడు. మంచివాడు మార్పు కోసం మాట్లాడతాడు. అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడతాడు. కానీ జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు. నిజానికి మాట మనిషిని మారుస్తుంది. మౌనం మన మనస్సుని మారుస్తుంది. మనుషుల స్వభావం 2 రకాలు. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడడం. అదే అవసరం తీరినప్పుడు
తేలులా కుట్టి మాట్లాడడం. ఆలోచించకుండా చదివే చదువు జీర్ణం కాని ఆహారం లాంటిది. సంస్కారం ఉన్నవాళ్ళు ఎదుటివారిని ఎప్పుడూ అగౌరవపరిచేలా వ్యవహరించరు. ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరించగలడు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేడు. ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మీ మనసు ఎప్పుడు యవ్వనంగా ఉండాలి. మీరు మొదటి అడుగు వేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి, కానీ అడుగు వేశాక 100 మంది పట్టి వెనక్కి లాగినా వెనుతిరిగి చూడకండి. ఎవరైతే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉంటారో వారే మీరు సుఖంగా ఉన్నప్పుడు మీ సంతోషాల్లో భాగస్వాములు కావడానికి అర్హులు. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనలోనే ఉంటుంది. మన మనస్సులో బాధలు మానడానికి 2 మందులు, 1 కాలం, 2 మౌనం. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. జీవితంలో కొన్ని విలువైన గుణపాఠాలు విలువలేని మనుషుల వల్లే నేర్చుకుంటాం. మనల్ని నిర్లక్ష్యం చేసే వారి కోసం మీ సమయం వృధా చేసుకోకండి. ఒక చెట్టు పడినంత మాత్రాన అడవికి పెద్ద నష్టం జరగదు. నీకు ఒక్కసారి ఓటమి ఎదురైనంత మాత్రాన నిజమైన సంకల్పం దెబ్బతినదు. విత్తనం బలమైనది అయితే ఎక్కడైనా మొలకెత్తుతుంది. అలాగే సంకల్ప బలం కూడా బలమైనది అయితే దేనినైనా సాధిస్తుంది. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. దానం చేయలేనటువంటి ధనవంతుడి కన్నా దానగుణం ఉన్న బిచ్చగాడు మేలు. చీకటిలో దారి వెతకడం, ఎడారిలో నీరు వెతకడం, విశ్వాసం లేని వ్యక్తి మనసులో నమ్మకం కల్పించడం చాలా కష్టం. అన్నీ తెలిసినట్లు మాటకు మాట మాట్లాడే వాళ్ళు మేధావులు కాదు. ఏమీ తెలియనట్లుగా మౌనంగా నిలబడి వినేవాళ్ళు మూర్ఖులు కాదు. నువ్వు ఇష్టపడే వాళ్ళు నిన్ను మోసం చేస్తే కుమిలిపోకు, ఎందుకంటే అతిగా నమ్మి ఇష్టపడడం నీ తప్పేనని తెలుసుకో. బరువైన బాధలు మోసేవాడే విలువైన మాటలు చెప్పగలడు. నిన్ను ఎవరో గౌరవించడం లేదని బాధపడొద్దు, ఎందుకంటే బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి బాగా నచ్చుతాయి. తలరాతను ఎప్పుడు నిందించకు, ఎందుకంటే ఒక కష్టం నిన్ను బాధ పెడితే 100 సంతోషాలు నీ కోసం ఎదురు చూస్తుంటాయి. నీతులు చెప్పే 1,00,000 నాలుకల కంటే ఒక్క సాయం చేసే చేయి చాలా గొప్పది. కొన్ని సమస్యలకి వాదించడం కన్నా మౌనంగా ఉండడమే పరిష్కారం. వాడుకోవడం తెలిసిన వాళ్ళకి వదిలించుకోవడం కూడా తెలుస్తుంది. నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాడితో దూరంగా ఉండడం మంచిది, ఎందుకంటే అలాంటి వాడు ఎంతటి బంధాన్ని అయినా వదులుకుంటాడు. సముద్రంలో కొద్ది నీళ్లు కలుషితమైతే సముద్రమంతా చెడిపోయినట్లు కాదు. ఎక్కడో చెడు అనుభవం ఎదురైనంత మాత్రాన మానవత్వం మంట కలిసినట్టు కాదు. ఎదుగుదల కనబడడం లేదని చింతించవద్దు. మహావృక్షమైన మౌనంగానే ఎదుగుతుంది. నీ ప్రయత్నం నువ్వు చేయి, ఫలితం మాత్రం దేవుడికి వదిలిపెట్టు. డబ్బుంటేనే వచ్చి బంధువులు, అలాగే అందం ఉంటేనే కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహాలు ఎప్పటికీ శాశ్వతం కావు. అలాంటి వారికి వీలైనంత దూరంగా ఉండండి. మనం బ్రతికేది నిజాయితీ గల ప్రపంచంలో కాదు, నిందలేసే ప్రపంచంలో. ఇక్కడ ఎదిగేవాడి మీద అందరి కళ్ళు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. లక్షలు సంపాదించాలంటే మార్గాలు అనేకం. మంచి లక్షణాలు సంపాదించాలంటే ఒకటే మార్గం, అదే మంచితనం. నువ్వు ఏ తప్పు చేయకున్నా నిన్ను నిందిస్తున్నారు అంటే నీకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నాకే అలా చేస్తారు. నిజంగా నిన్ను అభిమానించేవారైతే ఒకవేళ నువ్వు తప్పు చేసినా సర్దుకుపోయి నీతోనే ఉంటారు. నీకు ద్రోహం చేసేవారు నీ నాశనాన్ని కోరుకునేవారు, నిన్ను మోసం చేసేవారు నీ నుంచి తప్పించుకోవచ్చు, కానీ కర్మఫలం నుంచి తప్పించుకోలేరు. పని చేయడం చేత కానప్పుడు పౌరుషాన్ని చూపించడానికి బదులు తగ్గడం ఎంతో మంచి పని. తగ్గడం అనేది చీప్ కాదు, అది ఎంతో బుద్ధిగల వారు చేసే పని. జీవితంలో సగం కష్టాలు, బాధలు నువ్వు నీ కోసం కాకుండా ఇతరుల కోసం అనవసరంగా ఆలోచించడం వల్లే వచ్చే ఆలోచనలు అదుపులో ఉంచుకుంటే బాధలు వాటంతట అవే పోతాయి. నువ్వు ప్రయత్నించాల్సిన దారి సిద్ధంగానే ఉంటుంది. దాన్ని ఎంచుకోవడంపైనే నీ ప్రయాణం ఆధారపడి ఉంటుంది.
జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఆస్తులు ఉండాల్సిన అవసరం లేదు. నువ్వే ఆస్తిగా ప్రేమించే వ్యక్తి నీకు తోడుగా ఉంటే చాలు. డబ్బు ఎక్కువగా సంపాదించాలంటే డబ్బు మీద దృష్టి పెట్టకండి. చేసే పని మీద దృష్టి పెట్టండి. పనిలో నైపుణ్యం నేర్చుకోండి. డబ్బు దానంతట అదే వస్తుంది. నువ్వు అందరికీ నచ్చడం లేదంటే నువ్వు ఇంకా పూర్తిగా నటించడం నేర్చుకోలేదని అర్థం. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు, ప్రేమలు, అనురాగాలు, స్నేహాలు ఇవన్నీ గొప్పగా నిలిచేది స్వచ్ఛత వల్లనే, నటన వల్ల కాదు. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెప్తుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు. పరిస్థితిని బట్టి ఆలోచనలు, అలవాట్లు మారితే బాగుంటుంది, కానీ విలువలు, వ్యక్తిత్వం ఎప్పుడూ మారకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే జీవితంలో సాధించవలసిన గొప్ప విజయం. ఒకరు చెప్తే నేర్చుకునేది కొంత అయితే మరొకరిని చూసి తెలుసుకునేవి కొన్ని. మనంతట మనం నేర్చుకునేవి చాలా ఉన్నాయి. చెప్తే నేర్చుకునే వాటిని చూసి తెలుసుకునే వాటిని మర్చిపోగలం, కానీ మనంతట మనం తెలుసుకున్న జీవిత పాఠాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. అది మంచి అయినా సరే, చెడు అయినా సరే. అదృష్టం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. కేవలం నిర్ణయాలు మాత్రమే మన చేతుల్లో ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయాలే మన అదృష్టాన్ని మారుస్తాయి. క్షమాపణ చెప్పడం అంటే తప్పు చేసినట్లు ఒప్పుకోవడం మాత్రమే కాదు, బంధాలను గౌరవించడం కూడా. ఏడుపు వచ్చినప్పుడు ఒకరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. ఎదుటివారి మాట కించపరిచేదిగా ఉన్నా మన మాట ఓదార్పునిచ్చేదిగా ఉండాలి. కొన్నిసార్లు నమ్మకం ఎంత బలంగా ఉంటుంది అంటే పూర్తిగా మోసపోతున్నాము అని తెలుసుకోలేనంత బలహీనంగా ఉంటుంది. ఉన్నదానితో సరిపెట్టుకుంటూ బ్రతికితే ప్రతి క్షణం స్వర్గమే. లేని దానికోసం ఆశ పెట్టుకుని వేసే ప్రతి అడుగు నరకమే. గమ్యాన్ని చేరడానికి చాలా మార్గాలు ఉంటాయి. సరైన దారిని ఎంచుకోగలిగిన వారే విజేతలుగా నిలుస్తారు. మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి, కుటుంబానికి నిజమైన సంతోషాన్ని కలిగించడానికి, అందరికీ శాంతిని అందించడానికి మొదటిగా మీ మనసును క్రమశిక్షణతో నియంత్రించుకోవాలి. పరువు నలుగురిలో ఉండాలి, కష్టం గడప లోపల ఉండాలి, దుఃఖం మనసులో ఉండాలి, చిరునవ్వు పెదవిపై ఉండాలి. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సాయం సముద్రం మీద కురిసే వాన లాంటిది. గెలిచి చూపించు, నీకోసం కాదు, నిన్ను అవమానించిన వారి కోసం కాదు, నిన్ను నమ్ముకున్న వారి కోసం. వినడంలో మనిషి తొందరపడాలి, కానీ మాట్లాడడంలో మాత్రం తొందరపడకూడదు. జీవితంలో సంతోషంగా ఉండే సమయంలో అయినా సరే, లేదా బాధపడే సమయంలో అయినా సరే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక నిజం ఏంటంటే, ఈ క్షణం కూడా శాశ్వతం కాదు అని. నీ దగ్గర డబ్బు ఉందని అహంకారం వద్దు. అది ఎప్పుడైనా పోవచ్చు. ఎందుకు పోతుంది, ఎలా పోతుంది అని మాత్రం అడక్కు. రావడానికి చాలా సమయం కావాలి, కానీ పోవడానికి నిమిషం చాలు. పరిస్థితులను బట్టి ప్రవర్తన మార్చుకో, తప్పులేదు, కానీ వ్యక్తిత్వం మార్చుకోవడం మాత్రం మూర్ఖత్వం. సమాజంలో ప్రేమ, అనురాగం, ఆత్మీయతతో పాటు మంచివారికి సహకారం, దుర్మార్గులకు వినాశనం తన జీవిత సందేశంగా శ్రీకృష్ణుడు అందించాడు. తెలివితేటలను ఎప్పుడు నీ బ్రతుకును బాగు చేసుకోవడానికి వాడాలి, కానీ ఎదుటివారి బ్రతుకును నాశనం చేయడానికి కాదు. ప్రయత్నించడం అనేది మన ధర్మం, ఫలితం అనేది దైవ నిర్ణయం, పరిస్థితులు అనేవి కాల నిర్ణయం, ఎదుర్కోవడం అనేది మన మనోధైర్యం. నువ్వు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. ఎదుటివారిని నిన్ను ఎంత రెచ్చగొట్టినప్పటికీ చిరాకు పడి పరుష పదజాలంతో సమాధానం చెప్పకు. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మన మనస్సు వినేలా చేసుకోవాలి. అర్థం లేకుండా ఆవేశపడకు, అది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోకు, అది అనేక బాధలకు కారణమవుతుంది. ఎవరైనా నవ్వితే నీ వల్ల నవ్వాలి, కానీ నిన్ను చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే నీ కోసం ఏడవాలి, కానీ నీ వల్ల ఏడవకూడదు. ఎదుటివారు మాటలు విని నిర్ణయించుకునే ముందు ఒక్కసారి నీ మనసు కూడా ఏం చెప్తుందో విను.
దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు. పట్టుపరుపులపై పడుకొని కూడా నిద్ర రాక అవస్థలు పడే ధనవంతుడి కంటే కటిక నేలపై పడుకొని గాఢ నిద్రపోయే పేదవాడే మిన్న. రెయిన్బో అనేది ఒకేసారి 7 రంగులను చూపిస్తుంది, కానీ మనిషి మాత్రం టైంని బట్టి ఒక్కో రంగును బయటకు చూపిస్తాడు. రంగు రూపాయి ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు, కానీ చక్కని బంధం, స్వచ్ఛమైన స్నేహం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాయి. పులి ఎప్పుడైనా పులిలాగే జీవించాలి, లేకపోతే ప్రతి అడ్డమైన గాడిదకు అలసైపోతుంది. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటలేం, అలాగే కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేం. ఒక బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు, అదే ఆ బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే ఈ లోకం తీరు. నీకు ఉన్న సత్తాను బట్టి నిన్ను నువ్వు అంచనా వేసుకుంటావు. నువ్వు చేసిన పనులను బట్టి ఇతరులు నిన్ను అంచనా వేస్తారు. మంచిని శత్రువు చెప్పినా వినండి, కానీ చెడును మాత్రం మిత్రుడు చెప్పినా వినకండి.